నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్న అతి శీతల గాలులు. ఏపీ తెలంగాణలో 34 మంది మృతి. ఉత్తరాది తరహా పరిస్థితి నెలకొందనే అభిప్రాయం. వరి, అరటి, పత్తి పంటలను దెబ్బతీసిన పెథాయ్ తుఫాన్. మరబోట్లు పాడై జీవనాధారం కోల్పోయిన జాలర్లు. సర్కార్పైనే బాధితుల ఆశలు. అమరావతిలో అన్ని వసతులతో ఇళ్లు నిర్మించాలన్న చంద్రబాబు. నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష. ఈ నెలాఖరుకు హైకోర్టు సిద్ధమన్న అధికారులు. ఏపీలో పెట్టుబడులకు పలు దేశాల ఆసక్తి. భారీ ఉక్కు పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చిన చైనా. ఏపీ సీఎంను కలిసిన నెదర్లాండ్స్ ప్రతినిధుల బృందం. కొత్త మంత్రివర్గంపై సీఎం కేసీఆర్ కసరత్తు. పనితీరు ఆధారంగానే పట్టం కట్టే యోచన. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమాచారం పరిశీలన. 99% వస్తువులపై 18% లోపు పన్ను. జీఎస్టీని మరింత సరళతరం చేయనున్నట్లు ప్రధాని సంకేతం. కొత్త విధానంతో పారదర్శకత పెరిగిందని వెల్లడి. నేడు జీఎస్ఎల్వీ F11 ప్రయోగం. సాయంత్రం 4:10 నింగిలోకి వాహన నౌక. జీశాట్ 7A ఉపగ్రహాన్ని భూ స్థిర కక్షలో ప్రవేశపెట్టడమే లక్ష్యం. పెథాయ్ తుఫాను ప్రభావంతో వీస్తున్న తీవ్రమైన చలిగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో కశ్మీర్ తరహా వాతావరణం నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం నుంచి నిన్న రాత్రి వరకు 2 రాష్ట్రాల్లో శీతల గాలులకు తట్టుకోలేక 34 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో 23 మంది, తెలంగాణలో 11 మంది మృతి చెందారు. విశాఖ జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 5, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో 3 మరణించారు. విజయనగరం జిల్లాలో 2 మృతి చెందగా పశ్చిమ గోదావరిలో 1 చనిపోయారు. తెలంగాణలోనూ పెరిగిన చలిగాలుల ధాటికి వృద్ధులు గజగజ వణుకుతున్నారు. మహబూబాబాద్, వరంగల్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాలో పలువురు వృద్ధులు మరణించారు. ఉత్తరాది నుంచి శీతలగాలులు, బంగాళాఖాతం నుంచి తేమగాలులు బలంగా వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెథాయ్ తుఫాను వేల మంది రైతులకు కన్నీరు మిగిల్చింది. పడిన కష్టానికి ప్రతిఫలం అందుకునే లోపే ప్రకృతి కన్నెర్ర చేసింది. 7 జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన తుఫాను ధాటికి లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భీకర గాలుల బీభత్సానికి అరటి తోటలు, సముద్రాల ధాటికి మత్స్యకారుల బోట్లు ధ్వంసమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో పెథాయ్ తుపాన్ సృష్టించిన బీభత్సం రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఊహించని విపత్తుకు 136 మండలాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరో 2 రోజులు పొలాల్లో నీరు అలాగే ఉంటే మొలకలు వస్తాయని అన్నదాత ఆందోళన చెందుతున్నారు. అరటి, ప్రత్తి, చెరుకు తోటలు భారీగా దెబ్బతినగా వరి, కూరగాయల పంటలు నీటిపాలై రైతన్న కన్నీరు మున్నీరవుతున్నాడు. భారీగా పంట నష్టం జరిగింది. సంవత్సరం పొడుగునా తయారు చేసుకున్నది 3 రోజుల్లో విధ్వంసం సృష్టించి తుఫాను మొత్తం నేలమట్టం చేయడం జరిగింది. టోటల్ గా రైతు వెన్ను విరిగి రోడ్డున పడే పరిస్థితి. 25 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు సాగు చేస్తాను. తుఫాను వల్ల మొత్తం పాడైపోయిందండి. ఇంచుమించు ఎకరానికి వచ్చి 70-80 వేలు పెట్టుబడి అయిందండి. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు నాకు చేతికి వస్తలేదండి. ఈ నెలలో నాకు సొమ్ము వచ్చినండి, మొత్తం పోయిందండి. 12 గాజులు బంగారం బ్యాగ్ లో పెట్టానండి. 2 లక్షల దాకా బయట అప్పు తెచ్చానండి. నా చేతికి ఏం వస్తలేదండి. నేను సామలా బతకాలో తెలుస్తలేదండి. పెథాయ్ తుపాన్ మత్స్యకారుల జీవితాలను కల్లోలం చేసింది. జీవనాధారమైన బోట్లు పెనుగాలుల తాకిడికి ధ్వంసం కావడంతో జాలర్లు జీవనోపాధి కోల్పోయారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో మొత్తం 15 బోట్లు దెబ్బతినగా ఒక్కో బోటు ఖరీదు దాదాపు 30 లక్షలకు పైగానే ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఆస్తులు అమ్మి అప్పులు చేసి మరబోట్లపై పెట్టుబడి పెడితే గంగపాలైపోయామంటూ జాలర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెథాయ్ తుపానుతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తుపాను నష్టాన్ని అంచనా వేశామన్న ఆయన తుపాన్ ప్రభావిత 7 జిల్లాల్లో ఇప్పటి వరకు 10,856 హెక్టార్లు పంట దెబ్బతిందని అంచనా వేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏదో ఈ పంట దెబ్బతింటే ఇంత ఇవ్వాలని ఫిక్స్ చేస్తుంది. వాటితో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భరించే కార్యక్రమం ఈ 4.5 ఏళ్లలో పెద్ద ఎత్తున చేశాం. ఈ సంవత్సరం వచ్చిన కరువు మీద ఇంచుమించు 1,800 కోట్ల రూపాయలు అంచనా వేసినాం.
అది కూడా పే చేయాల్సిన అవసరం ఉంది. ఈస్ట్ గోదావరి అయినా వెస్ట్ గోదావరి అయినా ఎప్పటికప్పుడు ఇప్పుడు కంటిన్యూ అయ్యే వర్షం గురించి అన్ని అంచనాలు వేస్తున్నాం. ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ త్వరలోనే అందజేస్తాం. పంట నష్టం వివరాలను ఇవాల్టి వరకు పంపాలని ఆదేశించిన ఏపీ ప్రభుత్వం రేపు బాధితులకు నష్టపరిహారం అందజేయనుంది. రైతులకు పెట్టుబడి రాయితీ కూడా అందించనుంది. మరోవైపు తెలంగాణలోనూ 6,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ ఉద్యాన శాఖలు ప్రభుత్వానికి నివేదించాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని 38 మండలాల్లో అధిక వర్షాలకు రైతులు నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. వరి 2,750 ఎకరాలు, పత్తి 610, వేరుశెనగ 2,030, మొక్కజొన్న 375, 500 ఎకరాల్లోని మిరప పంటలు నీట మునిగాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి కూడా రైతులు నష్టపోయారు. ఆరబోసిన ధాన్యంతో పాటు బస్తాల్లో ధాన్యం వర్షానికి తడిసింది. తడిసి రంగుమారిన ధాన్యానికి సరైన ధర రాదని రైతులు వాపోతున్నారు. ఓ మోస్తరు వర్షం కురిసిన మంచిర్యాల జిల్లాలోనే 50,000 క్వింటాళ్లకు పైగా ధాన్యం వాననీటిలో తడిసినట్లు అధికారులు తెలిపారు. జనవరి నాటికి అమరావతిలో కొన్ని నివాస భవంతులు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సామాజిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని సిఆర్డీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల కోసం రాజధానిలో నిర్మిస్తున్న నివాస భవనాలను వేగంగా పూర్తి చేయడంతో పాటు సామాజిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రాథమిక స్థాయిలోనే నివాస యోగ్యత కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. కొత్త ఏడాది కొత్త ఇళ్లలో చేరేవారు తమ అవసరాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండరాదన్నారు. షాపింగ్, వినోదావసరాల కోసం విజయవాడ లేదా గుంటూరుకు వెళ్లాల్సిన అవసరం రాకూడదన్నారు. ప్రజావేదికలో అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులతో సీఎం సమీక్షించారు. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 61 టవర్లలో చాలా వరకు నిర్ణీత వ్యవధికి కాస్త అటు ఇటుగా పూర్తవుతాయని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. 61 టవర్లను 11 గ్రూపులుగా వర్గీకరించి నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్న ఆయన, అందులో 6 టవర్లు జనవరిలోగా, మరో 6 టవర్లు మార్చి నాటికి పూర్తవుతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 21 టవర్లలో 4 టవర్లు జనవరికి, మిగిలినవి అక్టోబర్ నాటికి పూర్తవుతాయని సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు. అంతర్గత నిర్మాణాలకు మానవ వనరుల కొరత ఉందని అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ లక్ష్మీ పార్థసారథి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా సంబంధిత నిర్మాణ సంస్థలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ నెల 27న సచివాలయం పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. న్యాయభవంతుల సముదాయం డిసెంబర్ 31 నాటికి సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. హైకోర్టును ఎప్పుడు తరలించాలనే విషయమై సంబంధిత అధికారులు, న్యాయమూర్తులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాజధానిలో ప్రతి 15 రోజులకొకసారి ప్రజల భాగస్వామ్యంతో ఈవెంట్ల నిర్వహణ చేపడుతున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ ముఖ్యమంత్రికి చెప్పారు. 500 మంది పోటీదారులతో 100 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్రను చేపడుతున్నట్టు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మంత్రివర్గం కూర్పుపై కసరత్తు ప్రారంభించారు. రెండో పర్యాయం అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ దళపతి ఈసారి పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. శాస్త్రీయ కోణంలో విభిన్న అంశాలను సునిశితంగా పరిశీలించి మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ మంత్రివర్గ కూర్పుపై దృష్టి సారించారు. ఈ నెల 13న ఆయనతో పాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు పాలనా వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నెలాఖరులో మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్న ఆయన తాజా కూర్పులో మరో 8 మందికి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. విస్తరణకు మరో 10 రోజుల గడువున్నా మంగళవారం నుంచే అమాత్యుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెరాస 88 స్థానాల్లో గెలుపొందింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే ఒకరు, మరో స్వతంత్ర ఎమ్మెల్యే చేరికతో అధికార పార్టీ బలం 90కి చేరింది. మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీల జాబితా తెప్పించుకుని దాదాపు 8 గంటల పాటు కొత్త మంత్రివర్గంపై కేసీఆర్ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శాస్త్రీయ కోణంలో ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. వ్యక్తుల కోసం కాకుండా పనితీరు ఆధారంగా మంత్రి పదవులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజావసరాలు తీర్చేలా పాలన చేసేందుకు కృషి చేస్తారని నమ్మకమున్న వారినే ఎంపిక చేసుకుంటారని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
కేవలం పార్టీ పట్ల విధేయతే కాకుండా పనితీరు ప్రామాణికంగా కొత్త మంత్రులను ఎంపిక చేయనున్నారు. సామాజిక సమీకరణాలు సహా ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహిళల్లో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపైన కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో పాతవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు తమ పదవీకాలంలో సాధించిన ఫలితాలు, విమర్శలు, ఎన్నికల్లో వారి విజయాలను పరిశీలించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి ఆ మేరకు సమాచారం తెప్పించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ రేపు కూడా మంత్రివర్గ కూర్పుపై మథనం కొనసాగనుంది. శాసనసభాపతి, ఉపసభాపతి ఎంపికలపైన సీఎం కేసీఆర్ కసరత్తు చేసినట్లు సమాచారం. ఈ పదవులకు వాగ్దాటి, సమయస్ఫూర్తి, సహనం, ఓర్పు, ఆంగ్ల భాషలో నైపుణ్యం అవసరమని భావిస్తున్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీని మరింత సరళతరం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. ఢిల్లీలో ఓ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ 99% వస్తువులను 18% కంటే తక్కువ స్లాబ్ పరిధిలోకి తేవాలని జీఎస్టీ మండలికి సూచించినట్లు చెప్పారు. 1.5% వస్తువులు మాత్రమే 18% కంటే ఎక్కువ పన్ను పరిధిలో ఉంటాయన్నారు. జీఎస్టీ విధానం వ్యవస్థీకృతమైందన్న ప్రధాని వ్యాపార సంస్థలకు అనుకూలంగా మారిందన్నారు. జీఎస్టీని ఎంత సరళతరం, ప్రయోజనకరంగా చేయొచ్చో ఆ మేరకు చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. నూతన ఏడాదిలో కనబరిచాయి. ఏడాదికి 7 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చైనా సంస్థ వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు నెదర్లాండ్స్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన చైనా ప్రతినిధులు పరిశ్రమ ఏర్పాటుకు ఏదైనా పోర్టు సమీపంలో 2,000 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. చైనా ఇండియా స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు కింద పెట్టుబడులు పెడతామని వివరించారు. ఐటీ, ఐటీఈఎస్, క్రీడలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతిక సాయాన్ని అందించేందుకు నెదర్లాండ్ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. చంద్రబాబును కలిసిన నెదర్లాండ్స్ రాయబారి మార్టెన్ వాండెన్ బెర్గ్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న 17 సంస్థల ప్రతినిధులను పరిచయం చేశారు. ఏపీలో ఉన్న అవకాశాలను వివరించిన సీఎం గ్రీన్ టెక్నాలజీ రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ సెమీ క్రిస్మస్ వేడుకలను గుంటూరులో నిర్వహిస్తోంది. ఎల్ఈఎం పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వేలాది మంది క్రైస్తవులు హాజరయ్యే వేడుకల కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. క్రైస్తవుల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా చంద్రబాబు వివరించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జీజీహెచ్లో అత్యాధునిక ల్యాబ్ను, మహిళా సీనియర్ రెసిడెంట్ల వసతి గృహాన్ని ప్రారంభించనున్నారు. క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహించుకుంటా ఉన్నాం. గత సంవత్సరం నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా గుంటూరు వేదికగా ఈ క్రిస్మస్ వేడుకలు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు, క్రైస్తవ ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. సమన్వయంతో పనిచేసి ఆలయ ప్రతిష్టను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రి ఈవో పాలక మండలికి సూచించారు. అంతర్గత కలహాలతో తరచూ వివాదాలకు ఎక్కడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎం రాత్రి ప్రజా వేదికలో దుర్గగుడి ఈవో పాలక మండలితో సమావేశమయ్యారు. ఆలయ వ్యవహారాలకు సంబంధించి తరచూ వివాదాలు రావడం వల్ల ఇంద్రకీలాద్రి ప్రతిష్ట దెబ్బతింటోందని సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది. తీరు మారకుంటే ఉపేక్షించేది లేదని ఇరు వర్గాలకు సూచించిన ముఖ్యమంత్రి సఖ్యతతో పనిచేస్తే ఇరువురికి శ్రేయస్కరంగా ఉంటుందని హితబోధ చేసినట్లు సమాచారం. తెలంగాణలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా నిలిచిపోయిన బతుకమ్మ చీరల పంపిణీ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే పంపిణీ కేంద్రాలకు చీరలను తరలించిన అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 95 లక్షల చీరలను సిద్ధం చేసిన ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో 5-6 రోజుల్లో పంపిణీ చేయాలని సూచించింది. హైదరాబాద్లో 6,92,000 చీరలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్న జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆహార భద్రతా కార్డు ఉన్నవారందరూ అర్హులేనని తెలిపారు. గతేడాది ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ఈసారి చీరల పంపిణీ జరుగుతుందని, వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు దానకిషోర్ తెలిపారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఓటర్ల జాబితాపై చర్చించేందుకు హైదరాబాద్లోని అఖిలపక్ష నేతలతో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, బోగస్ ఓట్ల ఏరివేత, నూతన ఓటర్ల జాబితా తయారీ, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశంపై సమావేశంలో చర్చించిన నేతలు ఎటువంటి అవకతవకలు లేకుండా ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు. ఓటరు నమోదు, జాబితా తయారీలో పొరపాట్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్న దానకిషోర్ ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఓటరు జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జనవరికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ మీరు ఓటు నమోదు చేసుకోవచ్చు. 1/1/2019కి 18 సంవత్సరాలు నిండిన వారంతా కూడాను ఓటు కోసం అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ 25 జనవరి తారీఖు వరకు 2019 25 జనవరి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అట్లాగే 22 ఫిబ్రవరి తారీఖుకి ఫైనల్గా ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ప్రతిపక్షాలతో కలిసి పనిచేయాలని భావిస్తున్న కాంగ్రెస్కు తృణమూల్ కాంగ్రెస్ జలక్కిచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ముందస్తు పొత్తు ఉండదని స్పష్టం చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు పేర్కొన్న టీఎంసీ నేత సుబ్రతా ముఖర్జీ ఎన్నికల ఫలితాల తరువాత తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ప్రతిపక్ష కూటమితో కలిసి పనిచేస్తామని పునరుద్ఘాటించారు. ఢిల్లీలో జరిగిన పలు ప్రతిపక్ష కూటమి సమావేశాల్లో పాల్గొన్న టీఎంసీ ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్కు మద్దతు ఇవ్వనున్నట్లు ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు సుబ్రతా ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగాల్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత అబ్దుల్ తీవ్రంగానే స్పందించారు. అసలు తమ పార్టీతో పొత్తు పెట్టుకోమని టీఎంసీని ఎవరు అడిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం హిందూత్వ సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న వేళ ఈ అంశంలో సమన్వయంతో వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీలకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. ఢిల్లీలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో రామమందిరం ప్రస్తావన చేసిన ఉత్తరప్రదేశ్ ఎంపీలు రవీంద్ర కుష్వా, హరినారాయణ్ రాజ్బహార్ ఈ అంశంపై కేంద్రం వైఖరేంటో తెలపాలని కోరారు. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజ్నాథ్ రామజన్మభూమిలో రామమందిరం కట్టాలని ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అయితే పార్టీ ఎంపీలు ఓర్పుతో ఉండాలని కోరారు. రామమందిర వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండగా చట్టం తీసుకొచ్చి మందిర నిర్మాణం చేపట్టాలని హిందూత్వ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల అయోధ్యలో పలు కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని భాజపాలో కొందరు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ అమ్రేలీ జిల్లాలోని గిర్ అటవీ ప్రాంతంలో గూడ్స్ రైలు ఢీకొని 3 సింహాలు ప్రాణాలు కోల్పోయాయి. బొరాలా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. అర్ధరాత్రి 6 సింహాలు రైలు పట్టాలు దాటుతుండగా అదే మార్గంలో వచ్చిన గూడ్స్ రైలు వాటిని ఢీకొనగా అక్కడికక్కడే 3 సింహాలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై గుజరాత్ అటవీ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ 3 సింహాల మృతితో గిర్ అడవిలో సెప్టెంబర్ నుంచి మరణించిన సింహాల సంఖ్య 35కి చేరింది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి సాయంత్రం జీఎస్ఎల్వీ F-11 నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైంది. నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన తరువాత వాహన నౌక ఇవాళ 4 గంటల 10 నిమిషాలకు నింగిలోకి వెళ్లనుంది. దీని ద్వారా 2250 కిలోల GSAT-7A ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది 8 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.